మై డియర్ లీడర్స్, అందరికీ శుభోదయం. మనందరం మార్కెటింగ్లో చేస్తున్నాము. MLM మార్కెటింగ్లో మనం గ్రావియర్ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు గ్రావియర్ కంపెనీ ఎండి గారు మనకి ఒక అద్భుతమైన ప్లాన్ని అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్ కూడా మనకి ఫీచర్ ఉండే ప్లాన్ అన్నమాట. ఇది 3 generations రాయల్టీ ఇన్కమ్ కూడా వస్తుంది మనకి ఈ ప్లాన్లో. అద్భుతంగా ఉంది ఈ ప్లాను. ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ముందుగా మనం ఈ గ్రావియర్ కంపెనీలో ఉండే బిజినెస్ గురించి, దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి మొత్తం మనం తెలుసుకుందాం. ఇప్పుడు గ్రావియర్ కంపెనీలో మనం జాయినింగ్ ప్యాకేజ్ వచ్చేసి 2500. 2500తో జాయిన్ అయితే మనం జాయిన్ అయినంటే ఏదైనా ప్రోడక్ట్, ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ ఏదైనా మనం తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ 20 లీటర్ క్యాన్ పెట్టుకుంటే మనకి ఇక్కడ pH స్కేల్ కనపడుతుంది కదా, మనకి 8.59% దాకా చూపిస్తుంది. ఆల్కలైన్ వాటర్ మనం టెస్ట్ చేసుకుని తీసుకోవచ్చు. ఈ ఆల్కలైన్ ఫిల్టర్ మీరు 20 లీటర్ క్యాన్ పెట్టేసి ఆ క్యాన్లు గుచ్చేసి తిప్పి పెట్టుకోవడమే ఈ ఫిల్టర్ అనేది. ఇది ఒక ప్రొడక్టు. శానిటర్ ప్యాడ్స్ ఒక 150 ఇస్తారు. టీవీ సౌండ్ బార్ ఒకటి ఉంటుంది. లేదా మళ్ళీ టిమ్మర్ అండ్ టార్చ్ లైట్ ఒక ప్రోడక్ట్ ఉంటుంది. కోనిక్ ఫుడ్ ప్యాచ్, హెల్త్ సంబంధించిన ఫుడ్ ప్యాచ్. బాడీలో యూరిక్ యాసిడ్ ఉన్న అసమెంట్ ఏమన్నా మొత్తం మన కాళ్ళలోకి దిగుతూ ఉంటుంది. ఆ కాళ్ళలోంచి ఈ ప్యాడ్స్ వేసుకుంటే ఈ ప్యాడ్స్ అనేది నల్లగా అయిపోతాయి అన్నమాట. అందువల్ల మన హెల్త్ బాగా క్లియర్ అవుతుంది. ఇది ఒక ప్రొడక్ట్స్ ఉంటాయి. మరియు కపుల్ వాచెస్, నెక్ బ్యాండ్స్, స్మార్ట్ వాచ్, పవర్ బ్యాంకు, క్లాసిక్ వైట్ సోప్స్ 20 సోప్స్ ఇస్తారు. సోలార్ ల్యాంప్ విత్ బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది. మామూలుగా మనం స్పీకర్ అనౌన్స్మెంటు, పెన్ డ్రైవ్, సాంగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ప్లస్ సోలార్ ల్యాంప్ కూడా వాడుకోవచ్చు అనమాట ఇది. ప్లస్ సౌండ్ బారు, సోలార్ టార్చ్ లైట్ ఇది కానీ ఇస్తారు. లేదంటే ఇయర్ బడ్స్. ఇది స్మార్ట్ వాచ్, 5 volt స్మార్ట్ వాచ్, 16 GB స్టోరేజ్, 2 GB ర్యామ్ ఉంటుందన్నమాట. ఇది మీకు 2500 ఐడి ప్లస్ ఎక్స్ట్రాగా ఇంకొక 2000 రూపాయలు పే చేయాల్సి వచ్చి ఉంటుంది. మొత్తం 4500 అవుతుంది. ఇది ఇక్కడ ఆల్కలైన్ స్టీల్ జగ్ 5 లీటర్ జగ్ ఇస్తారు. ఇది 3500. అంటే మీ ఐడి 2500 కాస్ట్ పోనీ ఎక్స్ట్రా 1000 రూపాయలు పే చేయాల్సి వస్తుంది. ఇది ఒక ప్రోడక్ట్. మరియు ఎలక్ట్రికల్ స్టవ్. ఇది మీరు మామూలు గిన్నెలు పెట్టుకొని వండుకోవచ్చు. దోశ పిండి మీద ఏదైనా పెట్టుకొని దీని మీద చేసుకోవచ్చు అనమాట. ఇది 3100 రూపాయలు. అంటే 2500 పోతే 600 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి. ఇవి కాకుండా ఇంకొక 3 ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఎక్స్ట్రా ప్రొడక్ట్స్, హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ 3 ఉన్నాయి. అవి ఏంటి అంటే నేను ఇప్పుడే చూపిస్తాను మీకు. అవి కూడా హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్లో గ్రావియర్ ఫుడ్ ఈజ్ హెల్త్ చూశారు కదా. ఇది గ్రావియర్ ఫుడ్ ఈజ్ హెల్త్. దీంట్లో వచ్చేసి ఎక్కువ ప్రోటీన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఏదైనా గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇటువంటి దానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ పౌడరు. ఇక్కడ చూశారు కదా మొత్తం. ఎముకలు కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి, ఎముకలు గుల్లబారిన వాళ్ళకి, అటువంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్న, ఏదైనా చిన్న ట్యూమర్స్ ఉన్న అటువంటి దాన్ని క్లియర్ చేస్తుంది. హార్ట్లో బ్లాక్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది. ప్లస్ ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, పిల్లల ఎదుగుదలకి, బాగా కండపుష్టికి బాగా ప్రోటీన్ ఉంటుందన్నమాట. దీంట్లో ఈ ఫుడ్ ఐటెంలో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సముద్ర గర్భం నుంచి తీస్తారు కదా నాసు. దాంట్లో 100 grams నాసులో 52 grams ప్రోటీన్ ఉంటుందన్నమాట. అది పరిశోధన ద్వారా నిర్ధారణ అయింది. అటువంటి నాసు, డ్రై నట్స్, మెయిన్ డ్రై నట్స్ అన్నీ ఉంటాయి. బ్రెజిల్ నట్స్, ఇటువంటి కాస్ట్లీ నట్స్ ఒక 4 రకాల నట్స్ ఉంటాయి. అవి బాదం, పిస్తా, జీడి, వాల్నట్స్, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, ఇటువంటి ప్రొడక్ట్స్ అన్నీ, సముద్ర గర్భంలో ఉండే నాచు, ఇవన్నీ కలిపి పౌడర్ చేసి తేనెలో కలిపి ఇస్తున్నమాట. ఒక లేహం లాగా ఉంటుంది. 1/2 కిలో 250 grams. మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది సొల్యూషన్ ఇస్తుంది అనమాట. ఎక్సలెంట్ అయిన పౌడర్. కండపుష్టికి ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే హై ప్రోటీన్ ఉంటుంది కదా. పిల్లలు కండ బలానికి, సన్నగా ఉన్న వాళ్ళకి, నీరసంగా ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ప్లస్ హనీ ఉంటుంది కాబట్టి హనీ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది అన్నమాట.
మనకి చాలా ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తుంది అనమాట. ప్రోటీను, ఫ్యాటు, జింకు, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ ఇటువంటి అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. మొత్తం బి కాంప్లెక్స్ అన్నీ ఉండటం వల్ల మనకి హెల్త్కి సంబంధించిన విషయాలన్నీ కూడా దీంట్లో క్లియర్ అవుతుంది. ఇంకోటి ఉంది టచ్ మీ నాట్ పౌడర్ అని. టచ్ మీ నాట్ పౌడర్ ఇది లేహ్యమే, ఇది కూడా పౌడర్ లాగా ఇట్లా చూపిస్తున్నాం కదా, ఇది కూడా హనీలో కల్పిస్తారు. ఇది హనీలో కల్పించడం వల్ల అంటే జెంట్స్ మెయిల్ హార్మోన్ ఉంటుంది కదా, ఈ హార్మోన్ ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే వీర్య కణాలు మొటిలిటీ సెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి 10,000 ఉన్న వాళ్ళకి జస్ట్ 12 days వాడితే 20,000కి వెళ్ళిపోతాయి. అట్లా పెరుగుతాయి. ఎవ్రీ 10 daysకి 10,000 పెరిగి మీకు 30 days 40 days వాడేసరికి ఇది 60,000 కౌంట్కి వెళ్ళిపోతున్నట్టు. మొటిలిటీ బాగుంటుంది. పిల్లలు లేని వాళ్ళకి, పిల్లలు పట్టిన వాళ్ళకి, ఇటువంటి వాళ్ళందరికీ ఇది బాగా పనిచేస్తుంది అనమాట. సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. 12 daysలో మీకు వేరియేషన్ అవ్వబడుతుంటుంది అనమాట ఈ టచ్ మీ నాట్ పౌడర్ వాడటం వల్ల. ఈ 2 పౌడర్స్ కూడా ఉదయం పూట జస్ట్ మీరు భోజనానికి ముందు జస్ట్ ఒక 5 నిమిషాల ముందు ఒక స్పూన్ తింటే చాలు. అదొక స్పూను, ఇదొక స్పూన్. ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూన్ తింటే సరిపోతుంది అనమాట. అంతే. అది ఒకటి పౌడర్, ఎక్సలెంట్ పౌడర్లు అవి 2 హెల్త్ విషయంలో. ప్లస్ హనీ బాటిల్స్ 2 ఇస్తారు 2,500 ఐడికి. అవి అయితే పావు కిలో ఇస్తారు ఆ 2 లేహ్యములు. ఇది మాత్రం 2 బాటిల్స్ హనీ బాటిల్స్ ఇస్తారనమాట. ఈ 2 హనీ బాటిల్స్. ఇది టచ్ మీ నాట్ పౌడర్. ఇది గ్రావియర్ ఫుడ్ ఈజ్ హెల్తీ బాటిల్స్. ఇవి ప్రొడక్ట్స్. ఇప్పుడు మనము ఒక మంచి మాట చెప్పుకుందాం. మనం ఆరోగ్య విషయంలో జస్ట్ మీకు ఆరోగ్య విషయంలో మనకి మంచి అలవాట్లు ఉండాలంటే, మంచి ఆరోగ్యంగా ఉండాలని మన లీడర్లందరికీ నేను కోరుకుంటున్నాను. ఆరోగ్యంగా మీరు అందరూ ఉండాలంటే ఒక 5 పాయింట్లు ఫాలో అయితే చాలు. మన జీవితంలో ఎప్పుడూ హాస్పిటల్కి వెళ్ళకుండా హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు అనమాట. అవేంటి అంటే, నిద్ర లేవగానే నోరు పుక్కులు ఇచ్చేసి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ మధ్యలో మంచినీళ్ళు తాగి మనం జస్ట్ తాగిన అరగంట తర్వాత సూర్య నమస్కారాలు అవి ఇవి ఏదో ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళీ 2 hours తర్వాత 1.5 లీటర్ మళ్ళీ వాటర్. ఫస్ట్ లీటర్ తాగామనుకోండి, సెకండ్ టైం మళ్ళీ 1.5 లీటర్ వాటర్ తాగితే అప్పుడు జస్ట్ మనం వాటర్ తాగిన మోషన్లో కూడా వచ్చేస్తాయి. ఆ వాటర్ తాగటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే, ఉదాహరణకి మనం వాటర్ తాగినామంటే బ్లడ్లోకి వెళ్ళిపోయి మన చిన్న ప్రేగుల ద్వారా పీల్చుకొని బ్లడ్లోకి వెళ్ళిపోయి ముందు బ్లడ్ పలచబారిపోతుంది. బ్లడ్ పలచబారటం వల్ల గుండె పంపింగ్ ఈజీగా జరుగుతుంది. ప్లస్ మన కిడ్నీలో ఎక్కువ నీరు చేరటం వల్ల ఆ కిడ్నీలో ఉండే చెత్త మొత్తం ఫిల్టరేషన్ 1,00,000 ఫిల్టర్లు ఉంటాయి దాదాపు ఒక కిడ్నీకి. ఆ ఫిల్టర్లన్నీ క్లీన్ అయిపోయి వేస్ట్ అంతా పాస్ రూపంలో వెళ్ళిపోతుంటుంది. ప్లస్ వాటర్ ఎక్కువ తాగటం వల్ల ఏం జరిగింది, మన చిన్న ప్రేగులు కడుక్కొని పెద్ద ప్రేగులోకి వెళ్ళిపోతాయి. ఫాస్ట్గా వెళ్ళిపోయి పెద్ద ప్రేగులు ఉండే మలం కూడా నాని ఆ మలం కూడా ఫ్రీ అవుతుంది. ప్లస్ రక్తం పలచగా ఉండటం వల్ల బ్రెయిన్లో ఉండే చిన్న రక్తనాళాలు కూడా ఫ్రీగా మనకి రక్తం ఫ్రీగా జరగటం వల్ల హెడేక్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ ఆ బ్రెయిన్లో ఉండే చెత్త, సైనస్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి బాగా మన బాడీ రీఫ్రెష్ అవుతుంటుంది. ప్లస్ టోటల్ కణాలు, బాడీలో ఉండే సెల్స్ అన్నీ కూడా ఫ్రెష్గా స్నానం చేసినట్టు అయిపోతుంది అనమాట. అప్పుడు మన బాడీ తేజం బాగా కాంతి చూపిస్తుంటుంది. వాటర్ ఎక్కువ తాగటం వల్ల ఏంటంటే మన గ్లామర్ కూడా బాగా రైజ్ అవుతుంది. మన బాడీ లైట్గా చెమట పట్టి ఉంటుంది అనమాట. బాడీ ఎప్పుడైతే లైట్గా బాడీ చెమట పట్టినట్టుగా ఉంటుందో అప్పుడు మనం ఆ సెల్స్లో ఉండే ఆ చర్మంలో దగ్గర ఉండే సెల్స్ సన్న రంధ్రాలు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ అయిపోయి బాడీ ఫ్రెష్గా కాంతిగా పడుతుంటారు ఎక్కువ వాటర్ తాగటం వల్ల. ఈ వాటర్ తాగటం వల్ల ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇది అయిపోయినామంటే మీరు ఉదయం పూట టిఫిన్లోకి వచ్చేసి ఇది సెకండ్ టైం వాటర్ తాగిన గంటన్నర తర్వాత నుంచి మీరు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ చేసుకునే ముందు జస్ట్ ఒక 2 స్పూన్లు తేనె నాక్కోండి. మంచిది. కఫం గిఫం మీద ఉన్న గొంతులు అది అన్నం ఉన్నా కూడా మొత్తం కరిగిపోతుంది ఆ తేనె నాక్కోవటం వల్ల. మీకు ఫ్రీ అనిపిస్తుంది, బాగా గుట్టకు కూడా బాగా పడుతుంది అనమాట. తేనె నాక్కొని ఏమంటే 5 minutes తర్వాత మీరు ఆహారంలో బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి మీరు ఎప్పుడైనా పాలిష్ పట్టినవి ఏవి తినొద్దు. తెల్లటి అన్నం, తెల్లటి దోశలు, తెల్లటి ఇడ్లీ రవ్వ వేసుకున్నాయి, పునుగులు ఇటువంటి ఏవి తినొద్దు. మెయిన్ మీరు ఎక్కువ టిఫిన్ చేయాలనుకుంటే పెసర దోశ బాగా ఉల్లిపాయలు వేసుకొని ఆయిల్ వేసుకోకుండా తినాలి. ఉల్లిపాయలు వేసుకొని బాగా తినొచ్చు పెసర దోశ. లేదనుకుంటే శనగపిండి మరగించుకొని శనగపిండి జస్ట్ కొంచెంసేపు కలుపుకొని దాంట్లో దోశలు పోసుకొని లైట్గా దాంట్లో కొంచెం గోధుమ పిండి కలుపుకొని
గోధుమలు తెచ్చుకొని మరపించుకొని మనం ఇంట్లో పెట్టుకోవాలి ఆ పిండి. ఆ శనగపిండిలో లైట్గా శనగపిండి ఒక 3 వంతులు ఉండి పావు వంతు గోధుమ పిండి కలుపుకొని అవి మొత్తం మిక్స్ చేసుకొని పోసుకోవచ్చు. దోశ లైన్ చేసుకోవచ్చు. లేదంటే గుంటలు పొంగనాలు ఉంటాయి కదా, ఆ గుంటల లైన్ వేసుకొని మంచి శనగపప్పుల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ పెట్టుకొని టిఫిన్ చేయొచ్చు. ఇటువంటి దోశలు ఈ పొంగనాలు వేసుకోవచ్చు. లేదనుకుంటే పుల్కాలు తినొచ్చు. పుల్కాలు కూడా గోధుమలు ఒక కిలో తీసుకున్నామంటే 100 గ్రాములు రాగులు, 100 గ్రాములు సజ్జలు, 100 గ్రాములు జొన్నలు, 50 గ్రాములు బీన్స్ వేయించుకొని మర్రపించుకొని శుభ్రంగా ఈ పుల్కాలైనా తినొచ్చు. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో ఇవి తినొచ్చు. దీనికన్నా ఇంకా మీకు బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇది నార్మల్ బ్రేక్ఫాస్ట్, మంచి బ్రేక్ఫాస్ట్. దీనికన్నా మంచి ఇంకా ఎక్సలెంట్ సూర్య భగవానుడు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మీకు రాత్రిపూట ఒక గుప్పెడు పల్లీలు నానబెట్టుకోండి. ఆ పల్లీలు ప్లస్ ఒక చిప్ప కొబ్బరి, దేవుడి కాడ కొడతారు కదా 3 వంతులు నీళ్ళు ఉండి 1 వంతు ఖాళీ ఉండేది, ఆ కొబ్బరి, ఒక చిప్ప కొబ్బరి మరియు ఒక 4-5 ఖర్జూరాలు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో ఇవి తినేసేయండి. మీకు ఇటువంటి ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మనం ఫ్లైట్కి పెట్రోల్ పోస్తాం కదా, ప్యూర్ పెట్రోల్ అస్మంటి బ్రేక్ఫాస్ట్ అనమాట. పల్లీలు, కొబ్బరి, ఖర్జూరాలు, పండ్లు. అదే మనం బండ్లకి కిరోసిన్ పోస్తాం కదా, కిరోసిన్ పోసి లాంటి ఏంటంటే జస్ట్ మనం ఇడ్లీ దోశలు తెల్లటి ఉంటాయి కదా, తెల్లటి పట్టుకొని తింటాం పాలిష్ పట్టి. అట్లా బాడీలో వేస్ట్ ఎక్కువ తయారైంది అనమాట. ఈ తెల్లటి ఇడ్లీలు, తెల్లటి దోశలు, ఈ మాంసాహారం తినే ఫుడ్, మాంసాహారం వల్ల వచ్చే మాంసాహారం ఫుడ్ కూడా మంచిది కాదు. మాంసాహారం వల్ల చాలా ఎల్డిఎల్ ఉంటుంది, యూరిక్ యాసిడ్స్ పెరిగిపోతాయి, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి మాంసం వల్ల. ప్లస్ మనకి చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. బండికి కిరోసిన్ పోసినట్టే ఈ తెల్లటి ఇడ్లీలు, తెల్లటి దోశలు, తెల్లటి అన్నం, వీటన్నిటి మాంసం వల్ల. అదే మనం ప్యూర్ ఫ్లైట్ పెట్రోల్ ఉంటుంది కదా, అస్మంటి పొగలైన ఉంటుంది కదా, పొల్యూషన్ లేకుండా ఉంటుంది కదా, అస్మంటి పెట్రోల్ పోసినట్టు మన వాహనానికి కూడా, మన బాడీకి కూడా మంచి ఆహారం ఏదంటే పల్లీలు, కొబ్బరి, ఖర్జూరము, పండ్లు. ఇది నెంబర్ 1 బ్రేక్ఫాస్ట్ అనమాట. ఓకేనా. బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు మీరు మంచినీళ్ళు తాగొద్దు. బ్రేక్ఫాస్ట్ మనం ముందే ఆల్రెడీ మంచినీళ్ళు ఫుల్గా తాగుంటాం కాబట్టి 2 టైమ్స్ అది నమిలేటప్పుడే చిన్నగా బాగా నమిలి తినండి. బ్రేక్ఫాస్ట్ తీసుకున్న 2 అవర్స్ తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకోండి. ఒక 350 ml అట్లా గ్లాస్ మంచినీళ్ళు తీసుకోండి 2 అవర్స్ తర్వాత. అట్లా మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు ఉదాహరణకు మనం 8:30కి స్టార్ట్ చేసామనుకోండి బ్రేక్ఫాస్ట్, 9ంటికి అయిపోయింది అనుకోండి, 11ంటికి ఒక గ్లాసు మంచినీళ్ళు, మళ్ళీ 12ంటికి ఒక గ్లాసు మంచినీళ్ళు, మళ్ళీ 1 గంటకి ఒక గ్లాసు అర గ్లాసు ఒక 1/2 లీటర్ మంచినీళ్ళు తీసుకోండి 1 గంటకి. మళ్ళీ 1:30కి మన బ్రేక్ఫాస్ట్. 1:30కి మీకు ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే రొట్టెలు తీసుకోండి. 2 గోధుమ రొట్టెలు కానీ, సజ్జ రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు కానీ, రాగి రొట్టెలు కానీ తీసుకొని ఒక ఆకుకూర పప్పు, ఒక రోటి చట్నీ ఏదైనా తీసుకోండి. సాల్ట్ కొంచెం వేసుకోండి. సాల్ట్ వేసుకోకపోతే ఇంకా మంచిది. తాలింపు పెట్టుకోకపోతే ఇంకా మంచిది. తాలింపు కూడా లైట్గా ఏదైనా కొంచెం మేగడ వేసి పెట్టుకోండి. ఇది బ్రేక్ఫాస్ట్. ఇది లంచ్లో తీసుకోండి ఈ రొట్టెలు, గోధుమ రొట్టెలు. అదే కొంచెం వెయిట్ తక్కువ ఉండి నార్మల్గా ఉన్నోళ్ళు అయితే రైస్ తీసుకోండి. బ్రౌన్ రైస్ కానీ, కర్రల అన్నం కానీ, జొన్నల అన్నం కానీ, రాగి అన్నం కానీ, సజ్జ అన్నం కానీ, ఏదైనా అన్నం తీసుకొని సన్నగా ఉన్నోళ్ళు. వెయిట్ ఎక్కువ ఉన్నోళ్ళు అయితే మాత్రం ఒక 2 రొట్టెలు మాత్రమే తీసుకోండి. 2 రొట్టెలు 3 రొట్టెలు కొంచెం తీసుకోండి అంతే. ఆకుకూర పప్పు, ఒక రోటి చట్నీ తీసుకోండి. ఇవి లంచ్లో తీసుకోండి. ఇంకా తర్వాత మళ్ళీ 2 అవర్స్ తర్వాత మంచినీళ్ళు తాగుతూ ఉండి సాయంత్రం 6 గంటలకి ఒక షుగర్ లేని వాళ్ళు అయితే ఒక కొబ్బరి బొండ తాగండి. లేదు షుగర్ ఉన్నోళ్ళు అయితే కొబ్బరి బొండ తాగండి. షుగర్ లేని వాళ్ళు అయితే ఏదైనా పుల్లటి జ్యూస్, బత్తాయి, కమ్మల, నారంజి, ఇటువంటి ఏదైనా జ్యూస్ కానీ, చెరుకు రసం కానీ తాగి సాయంత్రం డిన్నర్లో వచ్చేసరికి ఓన్లీ 10 బాదం పప్పు, 10 జీడిపప్పు, 10 పిస్తా, 10 వాల్నట్స్ తీసుకోండి. లేదంటే డబ్బులు ఉన్న అయితే ఇవన్నీ తీసుకోండి. డబ్బులు లేని వాళ్ళు అయితే ఒక స్పూన్ పుచ్చగింజల పప్పు, ఒక స్పూను పొద్దుతిరుగుడు పప్పులు, ఒక స్పూన్ గుమ్మడి గింజలు, ఇటువంటి పప్పులు ఏమైనా తీసుకొని ఒక 4-5 ఖర్జూరాలు తీసుకొని ఫ్రూట్స్ తీసుకోండి. డబ్బులకి ఇబ్బంది లేని వాళ్ళు బాదం, పిస్తా, జీడి ఇవన్నీ తీసుకోవచ్చు. ఇవి షుగర్ ఉన్న వాళ్ళు అయినా ఈ డ్రై నట్స్ తీసుకోవచ్చు. ఈ డ్రై నట్స్ తీసుకొని షుగర్ ఉన్న వాళ్ళు అయినా తీసుకోవచ్చు, షుగర్ లేకపోయినా తీసుకోవచ్చు. ఇబ్బంది ఏముండదు ఈ డ్రై నట్స్ వల్ల. షుగర్ ఉంటే నార్మల్ కంట్రోల్కి వచ్చేస్తుంది. ఈ డ్రై నట్స్ తీసుకోండి. మళ్ళీ వీటితో పాటు ఫ్రూట్స్ తీసుకోండి. జామకాయ, అరటిపండు, కర్బూజా, పుచ్చకాయ, అరటిపండ్లు. షుగర్ లేని వాళ్ళు అయితే అరటిపండ్లు తీసుకోండి. షుగర్ తగ్గిన తర్వాత షుగర్ లేని వాళ్ళు అయితే అరటిపండ్లు కూడా తీసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళు అయితే అరటిపండ్లు మాత్రం తీసుకోవద్దు. షుగర్ తగ్గినాక నార్మల్కి వచ్చేసింది ఈ ఆహారానికి ఆటోమేటిక్గా. అప్పుడు అరటిపండ్లు, మామిడికాయలు, సపోటా ఇవి కూడా తీసుకోవచ్చు షుగర్ నార్మల్కి వచ్చినాక. షుగర్ లేని వాళ్ళు అయితే ఈ అరటిపండు, సపోటా ఇవన్నీ కూడా, మామిడికాయలు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు.
ఇట్లా తింటూ ఉంటే ఈ డిన్నర్ అనేది జస్ట్ మనం 6:30 నుంచి 7:30 లోపల ముగిచేయాలి డిన్నర్ని. ప్రతిరోజు ఇట్లా ఆహారం తీసుకుంటూ ఉంటే మన ఆరోగ్యం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఏ మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైనా మీకు ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా ఒక్కరోజు 2 రోజులు ఫాస్టింగ్ చేయండి. ఇంట్లోనే హనీ లెమన్ వాటర్ ఒక 4-5 సార్లు హనీ తీసుకోండి. హనీ లెమన్ వాటర్ తీసుకోండి. ఒక 4-5 సార్లు మధ్య మధ్యలో గంటన్నరకి అట్లా వాటర్ తీసుకోండి. ఉదయం 9ంటికి హనీ లెమన్ వాటర్ ఒక గ్లాస్ తీసుకుంటే మళ్ళీ 10:30కి వాటర్. అట్లా ప్రతి గంటన్నరకి ఒకసారి హనీ లెమన్ వాటర్, ఒకసారి 2 గ్లాసులు మంచినీళ్ళు తీసుకుంటూ హ్యాపీగా రాత్రి 8 గంటల దాకా తీసేసుకొని మళ్ళీ 9 గంటలకు హాయిగా నిద్రపోతే మళ్ళీ రేపు పొద్దున కూడా ఫాస్టింగ్ కొంచెం బాడీ ఫ్రీ ఉంటే ఫాస్టింగ్ తీసేసేయండి. ఫాస్టింగ్ తీసేటప్పుడు ఒక జ్యూస్ తాగి నెక్స్ట్ డే మళ్ళీ ఆహారం తీసేసుకోండి. మనం చెప్పిన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తీసుకోండి. ఇట్లా తీసుకుంటే మీరు ఆరోగ్యంగా హ్యాపీగా జీవితాంతం ఎటువంటి ప్రాబ్లమ్స్ హాస్పిటల్ లేకుండా షుగరు, డయాబెటిక్, హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, పెరాలసిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పటికీ రావు. మీకు కీళ్ళ నొప్పులు ఉన్నా ఏ ఉన్నా కూడా ఈ ఆహారానికి ఆటోమేటిక్గా అన్ని నొప్పులు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. మనం హ్యాపీగా హెల్తీగా ఎన్ని గంటల సేపు అయినా పని చేయొచ్చు. నిద్ర కూడా ఎక్కువ పోకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉంది, కానీ నిద్ర ఎంత పోతే అంత మంచిది. 8 అవర్స్ అనేది మంచి నిద్ర పోతే చాలా మంచిది. మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అయిపోతున్నట్టు బాడీలో నిద్ర ఎక్కువ పోతుండటం వల్ల. సో ఓకేనా, ఇటువంటి మంచి ఆహారం ఫాలో అవుతారని లీడర్స్ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఓకేనా, ఇప్పుడు మనం బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. బిజినెస్ ప్లాన్లో వెళ్ళే ముందు ఈ కంపెనీలో బైనరీ ఇన్కమ్ ఉంది, ఆటోపుల్ ఇన్కమ్, మంత్లీ ఇన్సెంటివ్, రివార్డ్స్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్ ఇవన్నీ ఉన్నాయి. బైనరీ ఇన్కమ్ వచ్చేసరికి ఇది నార్మల్ బైనరీ. నేను ఇంతకుముందు కొన్ని కంపెనీలో చేశాను. ఆ కంపెనీలో ఎట్లా ఉంటుందంటే కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే మూడు మ్యాచింగ్ ఇచ్చి మూడిట్లో ఒకటి కట్ చేస్తాయి. అంటే 3 మ్యాచ్లు అవ్వగానే ఒక మ్యాచింగ్ కట్ అయిపోద్ది, మళ్ళీ నెక్స్ట్ 4ది ఇస్తారు. అట్లా కొన్ని కంపెనీలు అట్లా ఉంటాయి. నేను ఇంకో కంపెనీని చేశాను, లెవెల్ బైనరీ అనే కంపెనీలో. ఆ లెవెల్ బైనరీలో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు గమనించండి, నాకు ఒక సైడు 350 ఐడీలు, రెండో సైడ్ కూడా 370-60 ఉన్నాయి. కానీ అప్పుడు నాకు మ్యాచింగ్ ఏనైనట్టు 350 ఐడీస్ మ్యాచ్ అయినట్టేగా. 350 ఐడీస్ మ్యాచ్ అయితే నాకు లెవెల్ బైనరీలో క్యాలిక్యులేషన్ చూసుకుంటే నాకు మొత్తం కూడా సిల్వర్ ఇన్కమ్ అట్లా గోల్డ్ ఇన్కమ్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ చూసుకున్నా కూడా నాకు జస్ట్ 1,10,000 అంత వచ్చింది. కానీ ఈ విధంగా చూసుకుంటే నార్మల్ బైనరీలో చూసుకుంటే ఇది ఇప్పుడు 900 కదా మ్యాచింగ్, 350 ఇంటూ 900 అంటే నాకు 3,15,000 రావాల్సింది, నాకు జస్ట్ 1,10,000 దాకా వచ్చింది అంతే. అందువల్ల ఏంటంటే మీరు ఏదో స్టార్టింగ్లో ఎక్కువ ఇస్తున్నారని మనం ఆశపడి ఇట్లా వేరే ప్లాన్స్లో నార్మల్ బైనరీ కాకుండా వేరే బైనరీలో చేస్తున్నాం అనుకో బిజినెస్, మనకు చాలా లాస్ వస్తుంది. మీరు తర్వాత అయినా చూసుకోండి, మీరు చేసి ఉంటారు, అనుభవం ఉంటుంది కాబట్టి మీ ఐడీలు ఓపెన్ చేసుకొని మీ ఐడీలో లెఫ్ట్ ఎన్ని ఐడీలు ఉన్నాయి, రైట్ ఎన్ని ఐడీలు ఉన్నాయి చూసుకోండి, మ్యాచ్ చేసుకొని చూసుకున్న తర్వాతనే క్యాలిక్యులేషన్ వేసుకొని ఓహో దీంట్లో మనకి ఇంత లాస్ పోయామా అనేది మీకు ఐడియా వస్తుంది. అప్పుడు మీరు ప్లాన్ అనేది మార్చుకుంటే వేరే కంపెనీలో ఇటువంటి కంపెనీలో చేసుకుంటే మీకు మంచి ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. చాలా మీకు ఇన్కమ్ అట్లా మనకేదో స్టార్టింగ్లో ఎక్కువ ఇన్కమ్, ఒక బైనరీ మ్యాచింగ్లో ఎక్కువ ఇన్కమ్ చూపించింది, కానీ మనకు లాంగ్ టర్మ్లో మనం కష్టపడి లీడర్లు చేసే వాళ్ళకి చాలా ఇన్కమ్ తగ్గిపోతుంది అనమాట. లీడర్కి చూడు నాకు ఎంత డిఫరెన్స్ వచ్చిందో, 1,10,000కి 3 లక్షలు అంటే 2 రెట్లు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది నేను కోల్పోయాను అనమాట. అంత తేడా ఉంటుంది. అర్థమైంది కదా. మనం ఇప్పుడు బిజినెస్ చూద్దాం. దీంట్లో వచ్చేసి 2,500 జాయినింగ్ ప్రోడక్ట్ అమ్మటే స్పాట్ ఇస్తారు. నార్మల్ బైనరీ ఫస్ట్ పేరు ఏబీ కంప్లీట్ అవ్వగానే మీకు 900 మీ అకౌంట్కి వచ్చేస్తుంది. కటింగ్ బాను 720, 20% కటింగ్ ఉంది, 720 వచ్చేస్తుంది. 50 పేర్స్ కంప్లీట్ అవ్వగానే టు ప్రమోట్ యాజ్ ఏ బ్రాంజ్ ర్యాంక్ మీకు ఎక్కడ కటింగ్ ఉండదు, ఒక్క పేరు కూడా ఎక్కడ కటింగ్ ఉండదు. ఆటోమేటిక్గా మీకు 50 పేర్స్ అవ్వగానే మీరు బ్రాంజ్ లెవెల్కి వెళ్ళిపోతారు అనమాట. ఇది బేసిక్ ప్యాకేజీ. ఇప్పుడు నేను చెప్పిన 2,500 ప్యాకేజీ బేసిక్ ప్యాకేజీ. 900 మ్యాచింగ్, నార్మల్ బైనరీ, 50 పేర్స్ కంప్లీట్ యాజ్ ఏ ప్రమోట్ యాజ్ ఏ నెక్స్ట్ బ్రాంజ్ ర్యాంక్. ఇక్కడ మీకు బ్రాంజ్ ర్యాంక్ అవ్వగానే మీకు కంపెనీ 5,000 రూపాయల ఐడి కంపెనీ క్రియేట్ చేస్తుంది. మీ దగ్గర ఎక్కడ రూపాయి కూడా ఖర్చు చేయదు. మీరు ఎట్లా బ్రాంజ్కి వచ్చారో మీ కింద లెఫ్ట్ 50 మంది, రైట్ 50 మంది ఉంటారు కదా, వాళ్ళల్లో లెఫ్ట్ ఒక బ్రాంజ్, రైట్ ఒక బ్రాంజ్ అయితే మీకు మళ్ళీ ఇక్కడ 1,800 రూపాయలు మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట కంపెనీ. 1,800. ఇది కూడా నార్మల్ బైనరీ. ఇక్కడ కూడా మీరు లెఫ్ట్ 50, రైట్ 50 రాగానే అంటే 50 పేర్స్ కంప్లీట్ అవ్వగానే
ప్రమోట్ యాజియా నెక్స్ట్ సిల్వర్ లెవెల్కి వెళ్ళిపోతారు. సిల్వర్ లెవెల్లో మీకు ఇక్కడ సిల్వర్ రాగానే మళ్ళీ మీరు ఎట్లా సిల్వర్కి వచ్చారు, మీకు కింద లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు సిల్వర్ వస్తే మీకు 3,600 రూపాయలు మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. ఇది కూడా నార్మల్ బైనరీ. ఇక్కడ కూడా 50 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ మీరు గోల్డ్ లెవెల్కి వెళ్ళిపోతారు. గోల్డ్ లెవెల్కి వెళ్ళిపోగానే మీకు ఇక్కడ 7,200 రూపాయలు మ్యాచింగ్ ఉంటుంది. ఇది కూడా నార్మల్ బైనరీ, ఎక్కడ కటింగ్ ఏముండదు. ఇక్కడ కూడా మీరు 50 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ప్లాటినంకి వెళ్ళిపోతారు. ప్లాటినంకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు 14,400 రూపాయలు మ్యాచింగ్, బైనరీ మ్యాచింగ్, నార్మల్ బైనరీ. మీకు ఎక్కడ మీరు ఏమి పైన 40,000 చూపించేది కూడా ఏమి డబ్బులు కట్టే అవసరం లేదు. కాకపోతే కంపెనీ మీ పేరు మీద 40,000 పే చేసి ఐడి జనరేట్ చేస్తున్నమాట కంపెనీ. ఇక్కడ కూడా నార్మల్ బైనరీ 14,400 మ్యాచింగ్, 50 పేర్స్ ఇక్కడ కూడా కంప్లీట్ చేసుకుంటే యాజ్ నెక్స్ట్ లెవెల్ టోపాజ్ ర్యాంక్, ప్రమోట్ యాజ్ ఏ టోపాజ్ ర్యాంక్. ఇక్కడ మీరు టోపాజ్ ర్యాంక్ వెళ్ళగానే మీరు టోపాజ్ ర్యాంక్ వచ్చిన 80,000 ఐడి క్రియేట్ అవుతుంది. మీ కింద లెఫ్ట్ ఒక టోపాజు రైట్ ఒక టోపాజు వస్తే 28,800 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ అనమాట. ఇది కూడా నార్మల్ బైనరీయే. అన్నీ మీకు లెఫ్ట్ రైట్ వచ్చినప్పుడల్లా మ్యాచింగ్ అయినా పడుతూ ఉంటాయి. ఇక్కడ కూడా 50 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే ప్రమోట్ యాజ్ ఏ నెక్స్ట్ రూబీ ర్యాంకు. ఓకేనా, రూబీ ర్యాంక్. ఈ రూబీ ర్యాంక్ వచ్చి మీకు 57,600 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్. ఇక్కడ కూడా నార్మల్ బైనరీ. ఇక్కడ కూడా 50 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ డైమండ్ ర్యాంక్ వెళ్ళిపోతారు. డైమండ్ ర్యాంక్ వెళ్తే ఇక్కడ మీకు 3,20,000 రూపాయలు ఐడి క్రెడిట్ అవుతుంది. 1,15,200 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్. ఇది కూడా నార్మల్ బైనరీ. 50 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే ప్రమోట్ యాజ్ ఏ నెక్స్ట్ లెవెల్ ఆటోబుల్లోకి వెళ్ళిపోతుంది ఐడి. ఇక్కడ ఇవి మొత్తం బైనరీలు రన్నింగ్లోనే ఉంటాయి. ఏ బైనరీ ఎక్కడ ఆగదు అనమాట. 50 పేర్స్ కంప్లీట్ చేసుకున్నా కూడా ఈ 50 పేర్స్ ఇన్కము వచ్చేసింది. మళ్ళీ 51, 52 కంటిన్యూషన్ అవుతుంది. ఈ ఇన్కమ్స్ కూడా వస్తూనే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్స్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. మొత్తము 7 రకాల బైనరీస్ ఉన్నాయన్నమాట. 7 రకాల బైనరీస్ రన్నింగ్లోనే ఉంటాయి. మీరు ఎక్కడ మళ్ళీ పై లెవెల్కి వెళ్తే ఈ లెవెల్ ఆగిపోయింది అనుకోవటం అదేమి ఉండదు. అన్ని బైనరీలు కంప్లీట్గా వస్తూనే ఉంటాయి. ఇవి 50 పేర్స్కు వచ్చే ఇన్కమ్. ఈ 50 పేర్స్ దాటినా కూడా ఇంకా చాలా రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. వాటి గురించి మనం చూద్దాం. మీరు 50 పేర్ కాకుండా ఇంకొక 100 పేర్స్ కంప్లీట్ చేసుకున్నారనుకోండి, మీరు అప్పుడు రాయల్టీ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే మొత్తం 150 పేర్స్ కంప్లీట్ చేసుకోగానే మీరు రాయల్టీ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది బేసిక్ ప్యాకేజ్ లెవెల్లో. ఇక్కడ మీకు కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో నుంచి 1% ఇన్కమ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో పడుతుంది. మీకు ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో మీ అకౌంట్కి పడిపోతుంది రాయల్టీ ఇన్కమ్. అంటే మొత్తం 150 పేర్స్ కంప్లీట్ చేసుకోగానే 1% రాయల్టీ ఇన్కమ్ వస్తుంది అనమాట. మీకు సేమ్ బ్రాంజ్ లెవెల్లో కూడా 100 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే 1.25% రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ సిల్వర్ లెవెల్లో కూడా 100 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే అంటే 150, ఫస్ట్ 50 తర్వాత ఈ 100 కలిపి 150 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు 1.50% కంపెనీ ప్రాఫిట్లో రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ రాయల్టీ ఇన్కమ్. ఇక్కడ గోల్డ్ లెవెల్లో రాయల్టీ ఇన్కమ్ వచ్చేసి 100 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే 1.75% రాయల్టీ ఇన్కమ్ అనేది ఉంటుంది. ప్లాటినం క్యాడర్లో 2%, 100 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే 2% రాయల్టీ ఇన్కమ్ అని ఉంటుంది. టోపాజ్ ర్యాంకులో 2.25% అనేది కంపెనీ ప్రాఫిట్లో రాయల్టీ ఇన్కమ్ జరుగుతుంది. లాస్ట్ క్యాడర్ డైమండ్ క్యాడర్లో, రూబీ క్యాడర్లో, లాస్ట్ క్యాడర్ కాదు ఇది 6వ క్యాడర్లో 2.50% రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ డైమండ్ క్యాడర్లో 2.75% రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది ఏదైతే మీరు హైయెస్ట్లో ఉంటారో ఆ హైయెస్ట్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. ఒక రాయల్టీ మాత్రమే వస్తుంది. ఎందుకంటే అన్ని రాయల్టీలు ఇచ్చారనుకోండి, మీకు లాస్ట్లో కింద వాళ్ళు వస్తూ ఉంటుంది, వాళ్ళకి చాలా ఇన్కమ్ తగ్గిపోతూ ఉంటుంది రాయల్టీ అనేది. అందుకని ఏంటంటే ఏదైనా ఒక రాయల్టీ మాత్రం వస్తుంది. ఏదైతే హైయెస్ట్లో ఉంటారో అది మీకు నెక్స్ట్ జనరేషన్ దాకా కూడా వస్తుంది. 3 జనరేషన్స్ వస్తుంది అనమాట ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది. మీకు నామినీ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది, కంపెనీలు ఇవ్వచ్చు. 3 జనరేషన్ వరకు ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. మీకు ఏదైతే మీరు ఎక్కువ హైయెస్ట్ ఇన్కమ్లో ఉంటారో ఆ ఇన్కమ్ అనేది 3 జనరేషన్ వరకు వస్తుంది. తర్వాత మనం మంత్లీ ఇన్సెంటివ్స్ చూద్దాం. ఆ 100 పేర్స్ అంటే 150 పేర్స్ కాకుండా ఇంకొక 200 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే బేసిక్ ప్యాకేజీలో మీకు మంత్లీ ఇన్సెంటివ్ 1,000 రూపాయలు ఇంటూ 5 నెలలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మంత్లీ ఇన్సెంటివ్ ఇది బేసిక్ ప్యాకేజ్. బ్రాంజ్లో కూడా 200 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే 3,000 ఇంటూ 5 మంత్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట మంత్లీ ఇన్సెంటివ్. గోల్డ్ క్యాడర్లో అయితే 9,000 ఇంటూ 5 మంత్స్ 9,000 ఇంటూ 5 మంత్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది 200 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే. ప్లాటినం క్యాడర్లో అయితే 27,000 అంటే 27,000 ఇంటూ 5 మంత్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోపాజ్ క్యాడర్లో అయితే 81,000 81,000 ఇంటూ 5 మంత్స్ అనేది మంత్లీ ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది 200 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే. రూబీ క్యాడర్లో ఇది టోపాజ్
అది ప్లాటినం. ఇది టోపాజ్ క్యాడర్లో 2,43,000 ఇంటూ 5 months అనేది శాలరీ ఇవ్వడం జరుగుతుందన్నమాట టోపాజ్ క్యాడర్లో. రూబీ క్యాడర్లో 7,29,000 ఇంటూ 5 months శాలరీ అనేది 5 month ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. మంత్లీ ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ డైమండ్ క్యాడర్లో 21,87,000 ఇంటూ 5 months అనేది ఇవ్వడం జరుగుతుంది మంత్లీ ఇన్సెంటివ్స్. ఈ మంత్లీ ఇన్సెంటివ్స్ మీరు అన్ని ర్యాంకులు వస్తుంది అన్నమాట, ఎక్కడ ఆగవు. ఒకవేళ ఎక్కువ ర్యాంక్ వెళ్ళగానే వెనకది కట్ అయిపోయింది అనేది ఏం లేదు. మీకు 5 months కంప్లీట్ అయిపోయిన దాకా అన్ని మంత్లీ ఇన్సెంటివ్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మనము మంత్లీ ఇన్సెంటివ్ చూసాం. రివార్డ్ ఇన్కమ్ చూద్దాం. రివార్డ్ ఇన్కమ్ వచ్చేసి ఆ 200 కాకుండా ఇంకొక 400 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు 10,000 రూపాయలు అనేది రివార్డ్ ఇవ్వడం, స్పాట్ రివార్డ్ అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే 400 పేర్స్ కంప్లీట్ అవ్వగానే మీకు ఆ 400 అంటే ఫస్ట్ 350 పేర్స్ మొత్తం కంప్లీట్ అవుతాయి, తర్వాత ఇంకొక 400 అంటే మొత్తం 750 పేర్స్ కంప్లీట్ అయితే మీకు 1,000 రూపాయలు రివార్డ్, 10,000 రూపాయల రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే బ్రాంజ్ ర్యాంకులో అయితే 400 పేర్ కంప్లీట్ చేసుకుంటే అంటే మొత్తం 750 కంప్లీట్ చేసుకుంటే మీకు 30,000 రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సిల్వర్ ర్యాంక్లో వచ్చేసి సిల్వర్ ర్యాంక్లో మీకు 400 పేర్స్ అంటే 750 పేర్స్, అవి 350 ఒక 400 మొత్తం 750 కంప్లీట్ చేసుకుంటే 90,000 రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మనం ఈ క్యాటర్ గోల్డ్ క్యాడర్లో వచ్చేసి 400 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే మొత్తం 750 పేర్స్ కంప్లీట్ అయిపోతే మీకు 2,70,000 రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ప్లాటినం క్యాడర్లో కూడా 750 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే 750 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే 8,10,000 రూపాయలు ఇవ్వడం రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మళ్ళీ టోపాజ్ క్యాడర్లో కూడా 400 పేర్స్ అంటే మొత్తం 750 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే 2,43,000 రూపాయలు 24,30,000 రూపాయలు అనేది రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది ప్లాటినం క్యాడర్లో. మళ్ళీ టోపాజ్ క్యాడర్ ఇది రూబీ క్యాడర్లో ఇందాకది టోపాజు, ఇప్పుడు రూబీ చూద్దాం. రూబీ క్యాడర్లో కూడా 400 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే అంటే మొత్తం 750 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు 72,90,000 అనేది రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ క్యాడరు డైమండ్ క్యాడర్. ఈ డైమండ్ క్యాడర్లో కూడా 400 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే 2,18,70,000 అనేది రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం 750 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే 2,18,70,000 రూపాయల రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇంక ఆటో పుల్ ఇన్కమ్ చూద్దాం మనం ఇప్పుడు. రివార్డ్ ఇన్కమ్, మంత్లీ ఇన్సెంటివ్ చూసాము, అన్నీ చూసాము. రాయల్టీ చూసాము, మంత్లీ ఇన్సెంటివ్ చూసాము, రివార్డ్ ఇన్కమ్ చూసాము. ఇప్పుడు ఆటో పుల్ ఇన్కమ్ అనేది చూద్దాం. ఆటో పుల్ ఇన్కమ్లో మీరు 600 పేర్ కంప్లీట్ చేసుకుంటే 15,000 రూపాయలు మీకు ఆటో పుల్ ఇన్కమ్లో ఐడి కంపెనీ క్రియేట్ చేస్తుంది, ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది కంపెనీ. ఇక్కడ కూడా బ్రాంచ్ లెవెల్లో కూడా 600 పేర్ కంప్లీట్ చేసుకుంటే 30,000, సిల్వర్ లెవెల్లో 60,000, గోల్డ్ లెవెల్ 1,20,000, ప్లాటినంలో 2,40,000, టోపాజ్లో 4,80,000, రూబీ ర్యాంక్లో 9,60,000, లాస్ట్ డైమండ్ క్యాడర్లో 19,20,000 అనేది మీకు ఆటోపుల్ ఇన్కంలో జనరేట్ అవుతుంది. ఆ ఆటోపుల్ ఇన్కమ్ ఏ విధంగా అది మనకి జనరేట్ అవుతుంది అనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనం బేసిక్ ప్యాకేజీ. ఇక్కడ ఆటో ఇన్కంలో మీకు 15,000 కంపెనీ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ 15,000 మీరు ఆటోపుల్ ఎంటర్ అవ్వగలే. మీరు ఎంటర్ అయిన తర్వాత కంపెనీలు ఎవరైనా కానీ ఇద్దరు కానీ ఆటోపుల్ ఎంటర్ అయితే మీకు 1,200, ఒక్కొక్క వ్యక్తికి 1,250 into 2,500 ఇస్తుంది అనమాట కంపెనీ. ఇట్లా ఫస్ట్ లెవెల్ ఇది. సెకండ్ లెవెల్ 4, 5,000, థర్డ్ లెవెల్ 8 మంది అవ్వగానే 10,000, ఫోర్త్ లెవెల్లో 16 మంది అవ్వగానే 20,000, ఫిఫ్త్ లెవెల్లో 32 మంది అవ్వగానే 1,250 into 40,000, సిక్స్త్ లెవెల్లో 64 మంది అవుతారు, 64 into 1,250 అంటే 80,000. ఈ మొత్తం దీంట్లో నుంచి మీకు 25% కట్ అయ్యి 75% మీ అకౌంట్లో పడుతుంది, 25% కట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా మీకు 30,000 ఐడి జనరేట్ అవుతుంది అనమాట. సేమ్ అదే ప్రాసెస్. 30,000 ఐడి జనరేట్ అయితే అక్కడ 1,250 వచ్చింది కదా ఒక వ్యక్తికి, ఇక్కడ 2,50,000 వస్తుంది అనమాట. ఇట్లా మొత్తం క్రియేట్ అవ్వగానే మీకు ఇక్కడ 1,60,000, దాదాపు ఇక్కడ ఒక 3 లక్షల దాకా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ 3 లక్షల నుంచి మీకు 70% మీ అకౌంట్కి, 25% కట్ అయిపోయి మళ్ళీ మీకు ఇక్కడ 60,000 ఐడి జనరేట్ చేస్తుంది, కంపెనీ జనరేట్ అవుతున్నారు. మీకు కట్ అయిన 25% కమిషన్ ఉంది కదా, దాంట్లో నుంచి ఇక్కడ మీకు 60,000 రూపాయల ఐడి అనేది జనరేట్ అవుతుంది. తర్వాత మీకు ఇక్కడ ఒక వ్యక్తి వస్తే 5,000, అంటే ఇద్దరు వస్తే 10,000. అట్లా సేమ్ మొత్తం చూసుకుంటే ఇక్కడ మీకు ఒక 5 లక్షల దాకా ఇన్కమ్ వస్తుంది. ఈ 5 లక్షల్లో 70% మీ అకౌంట్కి, 25% మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మీరు అప్గ్రేడ్ అవుతుంది. 1,20,000 రూపాయల ఐడి అప్గ్రేడ్ అవుతుంది అనమాట.
ఇక్కడ కూడా మీకు ఐడి జనరేట్ ఉంది. ఇక్కడ ఒక వ్యక్తి వస్తే 10,000, ఇద్దరు వస్తే 20,000, అంటే ఇక్కడ దాదాపు ఒక 10 లక్షల దాకా మీకు ఇన్కమ్ వస్తుంది. 10 లక్షల్లో 75% మీ అకౌంట్కి, 25% నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతున్నమాట ఐడి. ఇక్కడ మీకు 2,40,000 ఐడి జనరేట్ అవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి వస్తే 20,000, అంటే 40,000 ఇద్దరు వస్తే. ఇక్కడ దాదాపుగా మీకు ఒక 20 లక్షల దాకా ఇన్కమ్ వస్తుంది. 20 లక్షల్లో మీకు 75% మీ అకౌంట్కి, 25% నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతుంది ఐడి. ఇక్కడ 4,80,000 ఐడి జనరేట్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక 50 lakhs దాకా వస్తుంది అనమాట. మొత్తం దాదాపు 50 lakhs వస్తుంది. ఈ 50 lakhsలో 75% మీ అకౌంట్కి, 25% మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతుంది ఐడి. ఇక్కడ 9,60,000 రూపాయల ఐడి జనరేట్ అవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి వస్తే 80,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఒక వ్యక్తి వస్తే 80,000, అంటే ఇద్దరు వస్తే 1,60,000. ఇక్కడ దాదాపుగా మీకు 1 కోటి రూపాయల దాకా ఇన్కమ్ వస్తుంది. ఈ 1 కోటి రూపాయలు 75% మీ అకౌంట్కి, 25% నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతుంది అనమాట ఐడి. ఇక్కడ 19,20,000 రూపాయల ఐడి ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక వ్యక్తి వస్తే 1,60,000, అంటే ఇద్దరు వస్తే 3,20,000. దాదాపు ఇక్కడ 1,50,000, దాదాపు 1,75,00,000 దాకా పైనే వస్తుంది. దాదాపు 2 కోట్ల దాకా వస్తుంది. ఇక్కడ మీకు కంపెనీ కట్ చేయదు అనమాట. ఇక్కడ మీకు 25% కూడా కటింగ్ ఉండదు. ఫుల్ అమౌంట్ అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఈ లెవెల్లో. మీరు ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ లేదు కాబట్టి ఈ లెవెల్ ఆటోబుల్ ఇన్కమ్ మొత్తం మీ అకౌంట్కి క్రియేట్ అవుతుంది. ఇది ఆటోబుల్ ఇన్కమ్. మళ్ళీ మీకు ఇక్కడ రీపర్చేజ్ కమిషన్ ఉంది. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. రీపర్చేజ్ కమిషన్ వచ్చేసి ఇది జనరల్ ఐటమ్. మీ కింద ఒక 200 మంది మీ ఏరియాలో ఎక్కడైనా ఉన్నారంటే అక్కడే కంపెనీ షాపులతో టైప్ అవుతుంది. ఆ షాపుల్లోకి వెళ్ళి మీరు కొనుక్కున్న వ్యక్తికి 1% స్పాట్లో ఇస్తుంది కంపెనీ. షాప్ వాళ్ళు ఇస్తారు. మ్యాచింగ్ ఇన్కమ్ మీకు మీ కింద లెఫ్ట్ ఒక 1000 మంది, రైట్ ఒక 1000 మంది ఉన్నారనుకో. ఆ 1000 మంది మన నెలకు ఒక 2,500 కొంటే మీకు లెఫ్ట్ ఒక 25 లక్షలు, రైట్ ఒక 50 లక్షలు టర్న్ ఓవర్ అవుతుంది. ఆ 50 లక్షల మీద మీకు 0.25% అనేది ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో మీకు రీపర్చేజ్ ఇన్కమ్ అనేది పడుతుంది. మంత్లీకి ఇది క్యాపింగ్ వచ్చి 25,000 వరకే పడుతుంది. ఎందుకంటే జనరల్ ఐటమ్ కాబట్టి దీంట్లో ఎక్కువ కమిషన్స్ రావు కాబట్టి మినిమం ప్యాకేజ్ పెట్టారు ఇక్కడ 25,000. ఇది రీపర్చేజ్ ఇన్కమ్. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్ చూస్తే డైలీ క్లోజింగ్, డైలీ పే అవుట్. మీకు సండే అయిన పే అవుట్ వస్తుంది, పండగ అయిన పే అవుట్ వస్తుంది. ఎప్పుడైనా మీకు పేమెంట్ అనేది స్పాట్ పేమెంట్ కూడా తీసుకోవచ్చు. మీ దగ్గర ఫండ్ ఉంటే ఆ ఫండ్ నాకు కొట్టిన, మీ అప్లైనర్ సీనియర్కి కొట్టిన ఆ ఫండ్ అనేది క్యాష్ అనేది మీకు ఏమంటే ఫోన్పే ద్వారా చేస్తారు. లేదనుకుంటే నెక్స్ట్ డే మీకు మార్నింగ్ కంపెనీ మినిమం 3,000 దాటిన కాడి నుంచి కంపెనీ చేస్తుంది. లేదు మీకు అట్లా నాకు ఇంకా స్పాట్లోనే కావాలంటే మీకు ఏమంటే ఫండ్ నాకు అయినా కొట్టవచ్చు. నా నెంబర్ మీ అప్లైనర్లు ఎవరినైనా అడిగి తీసుకొని నాకైనా కొట్టచ్చు, లేదా మీ అప్లైనర్కి అయినా కొట్టవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏదైనా నాకు ఏమంటే ఫోన్ చేసి ఎప్పుడైనా అడగవచ్చు అనమాట. డైలీ పే అవుట్, డైలీ క్లోజింగ్, డైలీ క్యాపింగ్. అడ్మిన్ ఛార్జెస్ 20%. ప్రోడక్ట్ డెలివరీ మీకు ఈరోజు జాయిన్ అయ్యారు అనుకోండి, రేపు మార్నింగే మీకు ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిపోతుంది. కొరియర్లో మీకు డెలివరీ అయిపోతుంది. కంపెనీ పే అమౌంట్ నాన్ రిఫండబుల్. మీరు ఒకసారి కంపెనీకి అమౌంట్ కట్టి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీకు రిటర్న్ అనేది కంపెనీ ఇవ్వలేదు, ప్రోడక్ట్ మాత్రమే ఇస్తుంది. అదొకటి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఇదే గ్రావియర్. థ్యాంక్ యూ. ఓకే, ఇది మొత్తం బిజినెస్ ప్లాన్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగవచ్చు. హ్యాపీగా మీరు ఎప్పుడైనా హ్యాపీగా బిజినెస్ చేసుకుందాం. మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా నాకు అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా మీకు ఎనీ టైం నేను ఫోన్లో అవైలబుల్గా ఉంటా. మీకు ఫండ్ కావాలన్నా, పేమెంట్ మీకు దగ్గర ఉన్న పేమెంట్ ఫండ్ నాకు కొట్టినా కానీ నేను స్పాట్లో మీకు ఫోన్పే, క్యాష్ రూపంలో ఫోన్పే చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.